వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నైటాంగిల్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్. అసలు వాళ్ళైతే చాలా విధాలుగా అనేక రీత్యా వేధింపులకి గురి అవుతున్నారు. దీంతో పాటు అక్కడ ప్రిన్సిపల్ కానీ అడ్మిషన్ చేసుకునేటప్పుడు కానీ వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట వేరు, ఇప్పుడు నడుచుకుంటున్న తీరు వేరు. అండ్ అక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్స్ కానీ వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా బాగాలేవని అక్కడ స్కూల్ నైటాంగిల్ స్కూల్ నర్సింగ్ స్కూల్ పిల్లలు అయితే ఇక్కడ మన దగ్గర అయితే బాధితులు వచ్చారు. అసలు వాళ్ళు ఏ రకంగా వేధింపుకి గురి అవుతున్నారు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఎల్బీనగర్ నుంచి వచ్చాం మ్యామ్. నైటింగేల్ మేదిపట్నం నుంచి ఇక్కడ కాలేజ్ ఉంటే అక్కడ ఇష్యూ కోసం ఇక్కడికి వచ్చాం మ్యామ్. ఏంటంటే మాకు ప్రాబ్లం అడ్మిషన్ ఇచ్చిన మేడం. అడ్మిషన్ ఇచ్చినాక ఒక తీరుగా మాట్లాడుతుంది. అక్కడికి కాలేజ్ లోపలికి వెళ్ళాక ఇప్పుడు అడ్మిషన్కి వచ్చాను అన్నారు. అడ్మిషన్కి మీరు ఏ రకంగా అప్రోచ్ అయ్యారు? ఉస్మానియా యూనివర్సిటీకి అప్లై చేసాం మ్యామ్. జిఎన్ఎంకి యూనివర్సిటీకి జిఎన్ఎంకి గాంధీ అండ్ ఉస్మానియా అనే 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఇక్కడ రాని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొంతమందికి హై స్కోర్ ఉన్న వాళ్ళకి ఉస్మానియాలో గాంధీలో సీట్స్ వచ్చాయన్నమాట. రాని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ నెంబర్స్ ఉంటాయి కదా మేడం. ఇట్లా తీసుకొని ఇట్లా ఉస్మానియా నుంచే కాల్స్ చేస్తున్నాం, ఇది మా ఫ్యాకల్టీయే ఉస్మానియా అని చెప్పి ఇట్లా స్టూడెంట్స్ని రప్పించింది. సో ఫీజు కూడా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు నీది పేమెంట్ సీటా లేదా గవర్నమెంట్ సీటా? నీకు ఇచ్చింది ఏ కేటగిరీలో ఇచ్చారు మీకు? ప్రైవేట్ కేటగిరీ. ప్రైవేట్ కేటగిరీలో అంటే ముందు మీకు చెప్పలేదా ఇంత ఫీజు అవుతుంది, ఇంత మీరు కట్టాల్సి ఉంటుంది, ఈ 3 years 3.5 year ఉంటుంది అండ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, దానికి టోటల్ కంప్లీట్ మీకు ఒక షీట్ అయితే ఇస్తారు కదా ఇంత పేమెంట్ కట్టాలని, పేమెంట్ షీట్ అయినప్పుడు ఆమె జస్ట్ మాకు 3 years కలిపి ఇట్లా ఇయర్కి 35 అని చెప్పింది మేడం. కానీ అందులోకి వెళ్ళాక 35 ప్రకారం లేదు, 85 95 అని చెప్తుంది మేడం. ఒక్కొక్కసారి ఫర్ యానమ్కి ఎంత చార్జ్ చేస్తున్నారు మీకు, అంటే ఇంక్లూడింగ్ హాస్టల్లో అండ్ ఓన్లీ నర్సింగ్ మాత్రమేనా? జిఎన్ఎం స్కోర్స్కి మాత్రమే మ్యామ్. ఇంక్లూడింగ్ హాస్టల్కి కానీ ఏదైనా కానీ మేము ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఫుడ్ కూడా సరే ఏదైనా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా చెప్పింది, ఫుడ్ అయినా హాస్టల్ అయినా మేము చూసుకుంటాం 35,000లా బుక్స్ యూనిఫామ్స్ అన్నీ అని చెప్పింది. కాలేజ్కి అడ్మిషన్ ఇచ్చినాక ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టినాక యూనిఫామ్స్కి మీరే, టెక్స్ట్ బుక్స్కి మీరే, కాలేజ్ ఫీజు మీరే అంటుంది, ఇంకా అన్నిటికీ మీరే కట్టుకోవాలని ఇట్లా బర్డన్ పెట్టింది మేడం, ఫీజెస్ ఎక్కువ పెంచి. అక్కడ మీరు కాలేజ్కి వెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? డిసెంబర్లో అడ్మిషన్ ఇప్పుడు డిసెంబర్ అంటే 6 months 7 months అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? అక్కడ ఫుడ్ ఎలా ఉంది? అండ్ మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంటే సీనియర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా సఫర్ అవుతున్నారు? వాళ్ళు కూడా ఏంటంటే చెప్పుకోలేక, బయటికి వచ్చి చెప్పుకోలేక వాళ్ళు అలానే ఇంకా ఆమెతో పాటు చెప్పింది వింటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా బయటకు వచ్చిర్రు, ఆల్రెడీ సగం మంది బయటనే ఉన్నారు. ఇంకొంతమంది సగం ఏంటంటే ఇప్పుడు చెప్తే ఎక్కడ మమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేస్తుందని భయం కొద్దీ ఆమె భయానికి గురై లోపలనే ఉన్నారు మ్యామ్. కానీ చాలామంది వరకు అందరం బయటకు వచ్చేసినాం. మీ ప్రిన్సిపల్ పేరేంటి తల్లి? మానస మ్యామ్. మానస అంటే అక్కడనే పనిచేస్తున్నారు. అసలు ఆవిడే మీకు అప్రోచ్ చేశారు, కాల్ చేశారు, మిమ్మల్ని పిలిపించుకున్నారు. మీ పేరెంట్స్ కూడా ఎటువంటి అంటే దానికోసం మీరు ఎంక్వైరీ చేయలేదా? ఒక్కసారి పలానా కాలేజ్కి వెళ్తున్నామంటే దానికోసం పూర్వపరాలు ఎంక్వైరీ చేస్తారు కదా, మీరు ఎంక్వైరీ చేయకుండా ఎలా వెళ్ళిపోయినారు? మేడం ఆమె ఎంక్వైరీ చేయకుండా అట్లా నమ్మించింది, అంటే అట్లా ప్రూఫ్స్ చూపించింది మాకు స్టార్టింగ్లో. ఇలా ఉంటాము, స్టూడెంట్స్ ఇలా చదువుకుంటారు, ఇలా ఉంది, మా ఫ్యాకల్టీ ఇలా ఉందని ఫస్ట్ అబద్ధం చెప్పింది. సో అబద్ధం మా వాళ్ళు అబద్ధం చెప్పినారు, మీ పేరెంట్స్ అయినా అంటే ఇప్పుడు అక్కడ వేరే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని అడగొచ్చు కదా, అడిగే ప్రయత్నం అయితే చేయలేదా మీరు? మాకు అక్కడ అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు మా సీనియర్స్ లేకుండా మ్యామ్, మేము మాత్రమే అడ్మిషన్స్ ఇచ్చాం. మేము అట్లా కనుక్కోవడానికి సీనియర్స్ మాకు తెలియదు కదా మేడం. సో మేము అలా మోసపోయాం అనమాట. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీరు మొత్తం ఫస్ట్ ఇయర్ జిఎన్ఎం? 23 members ఉన్నాం మ్యామ్. అంటే 23 మెంబర్స్కి సేమేనా, లేకపోతే అక్కడ క్యాస్టిజం కూడా నడుస్తుంది అనేసి విన్నాం. అంటే క్యాస్ట్ పరంగా వేరే సపరేట్ ట్రీట్ అండ్ నార్మల్ వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? క్యాస్ట్ కూడా ఉంది మ్యామ్, క్యాస్ట్ ప్రకారం కూడా ఉంది. క్యాస్ట్ అసలు క్యాస్టిజంకి అసలు ఆమెకి ఎందుకు, ఆవిడ ఏ కాస్ట్, దానికి సంబంధం ఏంటి? ఆమె క్యాస్ట్ గురించి అవన్నీ మాకు కూడా తెలియదు మేడం. ఆమె డీటెయిల్స్ ఏం తెలియదు. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఒక మనీ మనీ మనీ, ఆమె చెప్పింది వినకపోతే ఒక టార్చర్ లెక్క చేస్తుంది. ఇక్కడ మాకేందంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా సర్టిఫికేట్స్ మాకు ఇప్పియండి, మేము వేరేది ఏ కాలేజీలో అయినా చదువుకుంటాం. సర్టిఫికేటే కావాలి కంప్లీట్గా మాకు. అసలు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ తీరు మార్చండి అని అడగచ్చు కదా, అంటే కంప్లీట్గా సర్టిఫికేటే కావాలని ఎందుకు మీరు ఫోర్స్ చేస్తారు? ఎందుకంటే మేడం ఆమె పైన మేము చాలా దిక్కులో తిరిగినాం, ఆమె గురించి ఇలా చెప్తున్నారు. ఎందుకు మళ్ళీ ఆమె దగ్గరనే చదువుకోవాలనుకుంటున్నాం? ఆమె దగ్గర ఒక డిసిప్లిన్ లేదు, ఏం లేదు. ఒక టీచర్ నుంచి నువ్వు పాజిటివ్ నేర్చుకోవాలి, నెగిటివ్ కాదు. సో ఆమె మాకు టీచర్ అయినప్పుడు నేను ఆమె దగ్గర నుంచి నేను మంచిగా నేర్చుకోవాలంటే ఆమె మంచిగా ఉండాలి. సో నాకు ఆ కాలేజ్ నచ్చలేదు కాబట్టి నాకు ఆ కాలేజ్ని స్టాఫ్ అసలు 0.
అసలు ఇప్పుడు సబ్జెక్ట్ నార్మల్‌గా జీఎన్ఎం అంటే 3, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! అనాటమీ ఉంటది, ఫండమెంటల్ ఉంటది, ఎన్విరాన్మెంట్ ఉంటది. సో, ఈ సబ్జెక్ట్ మొత్తం ఆవిడ ఒక్కరే తీసుకుంటారా? మరి వేరే ఎవరు టీచర్స్ లేరా? వచ్చినా కానీ వాళ్ళు ఒకవేళ ట్యూటర్స్ అన్నప్పుడు టీచర్స్ అన్నప్పుడు వాళ్ళకి ఫీజెస్ అడుగుతారు. ఇంత ఆమె 15 అన్నది అనుకో, ఒక 20 అడుగుతారు. నువ్వు ఫీజు అడుగుతున్నావా, చెప్తే లేదంటే లేదని వాళ్ళని కూడా పంపించేస్తుంది. అసలు మాకు ఇంకెవరు వస్తారు లోపలికి చెప్పండి. ఇప్పుడు నార్మల్‌గా ఈ సబ్జెక్ట్ అన్ని పక్కన పెడితే మీకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ కాలేజ్ అయినాక నెక్స్ట్ మీకు హాస్పిటల్ అటాచ్‌మెంట్‌కి ఏస్తారు. సో, ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? మీకు హాస్పిటల్ అటాచ్‌మెంట్‌కి గాని ఇట్లాంటివన్నీ ఏమి వేయలేదు? వేయలేదు. ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే జాయినింగ్ అయినప్పుడు 2 మంత్స్ అయినాక హాస్పిటల్‌కి, క్లినికల్‌కి పంపిస్తా అన్నది. 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అవుతుంది, ఫీజెస్ అడుగుతుంది కానీ క్లినికల్‌కి పంపియట్లేదు. మేము దగ్గర దగ్గర 25 పే చేసాం మ్యామ్. మా డ్యూట్ ఏంటంటే 35. 35 నుంచి మేము 25 పే చేసాం. పేరెంట్స్ ఏం పని చేస్తారు? మా పేరెంట్స్ మేస్త్రి పని చేస్తారు మ్యామ్. నా పేరు భవాని మేడం. నాది కూడా సేమ్ ప్రాబ్లం మేడం. ఫీజ్ అని చెప్పి ఏమంటారు నరకం చేస్తుంది. ఇంకా ఏమంటారు ఆమె ఫీజు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ దానివే ఏది దానివే అని చెప్పి వల్గర్గా గలీజ్గా మాట్లాడుతుంది. ఏమంటారు ఇంకా అసలు ఆ వల్గర్‌గా అంటే ఏ రకంగా వాడుతదమ్మా? ఏ రకంగా అంటే మొత్తం చాకిరీ చేయిస్తుంది. ఏమంటారు ఇక్కడ రా ఇక్కడ పో నా ఇంట్లో చెయ్యు నీ ఈ ఫీజుకి నీకు ఏం సరిపోతుంది నీకు అని చెప్పుకుంటా ఆమె మాట్లాడుతుంది. నైటాంగల్ కాలేజ్ ప్రిన్సిపల్ మానస ఇప్పటివరకు మీరు మీ పైన ఎటువంటి మాటలు అంటే వేధింపజేస్తుంది, రకరకాలుగా వల్గర్ లాంగ్వేజ్ ఏ రకమైన లాంగ్వేజ్ యూజ్ చేసింది అండ్ మిమ్మల్ని ఏదైనా పర్టికులర్‌గా ఈ వర్డ్ పెట్టి మాట్లాడారా? పర్టికల్గా అంటే ఇప్పుడు పేరెంట్స్ తోటి నాకు హెల్త్ వాళ్ళకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఎవరిని అడిగి పోయినవే అని చెప్పి వల్గర్గా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు నా స్టూడెంటే కాదు, ఎక్కడుంటావో నాకు తెలియదే, నువ్వు ఎక్కడదని చెప్పి నీ అమ్మందే అని గలీజ్గా డాష్. నైటాంగల్ కాలేజ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ మీతో ఇలా బిహేవ్ చేస్తుందన్నమాట. ఇంకా వేరే వేరే రకంగా వాళ్ళ ఇంట్లో చాకరీలు చేసుకుంటానంటున్నారు. మరి ఏ రకమైన పనులు చేయిస్తారు మీతో? వాళ్ళ ఇంట్లో తెలీదు మేడం, మాకు కూడా పిలుస్తుంది. మేడం మేము రామంటే నువ్వు ఎందుకు రావే నువ్వు అని చెప్పుకుంటా మాట్లాడుతుంది తను. ఇంకా ఏమంటారు మొన్న ఫీజు అంటే మా పేరెంట్స్ 10,000 ఇచ్చి వెళ్ళారు నాకు. ఇచ్చి వెళ్తే మేడం ఫీ ఎవరు తెచ్చారంటే మేడం అని చెప్పి ఇచ్చాను. ఇస్తే అని చెప్పి 10,000 ఏం సరిపోతాయి అని చెప్పి ముఖం మీద ఇచ్చేసి అవి వెళ్ళి డస్ట్బిన్లో పడ్డాయి. మా పేరెంట్స్ మొత్తం లేవు. సరే అమ్మా, ఇప్పుడు దీనికి సంబంధించి నీతో పాటు ఎవరన్నా వచ్చారమ్మా దీనికోసం మాట్లాడడానికి? అండ్ మీ స్కూల్‌కి, మీ కాలేజ్‌కి, నర్సింగ్ కాలేజ్‌కి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉన్నప్పుడు టీచర్స్ ఉంటారు కదా! ఈవిడ ఒక్కటే ఎలాగా నడుపుతుంది కాలేజ్? పర్మిషన్ ఉందా అసల? తెలుసుకున్నారా ఏమైనా మీరు? ఆ డీటెయిల్స్ మాకు ఇంకేం తెలియదు. హాస్టల్‌లో ఎలా ఉంటది? భోజనం ఎలా ఉంటది? హాస్టల్‌లో వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు దట్టు టు ఆడపిల్లలంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవి ఇవి చాలా సఫర్ అవుతుంటారు. మరి అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ గానీ, మీకు కావాల్సిన ఫెసిలిటీ గానీ ఇవన్నీ అందుతున్నాయా? లేకపోతే మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవాలా? ఆహా లేదు, వాటర్ కూడా ఉండవు. వాటర్ కోసం మేడం వాటర్ అయిపోయాయి అంటే దాంట్లోని 4-5 డేస్ యూజ్ చేసుకోవాలి కదా అంటే మేడం పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు అందరికి ఉంటాయి, యూజ్ చేసుకోవాలి 1-2 బకెట్స్ అంతే. అది దాంట్లోనే 3-4 డేస్ యూజ్ చేయాలి బకెట్స్ అని చెప్పి అంటది. ఆ వాటర్ కూడా మేము చాలా లాంగ్ నుంచి తెచ్చుకుంటాము. మేడం అంటే కూడా అయితే నేనేం చేయాలి చెప్పి చేతులు ఎత్తేస్తుంది మేడం తను. ఇదండి ప్రస్తుతి అయితే ఇప్పుడు నైటాంగల్ కాలేజ్ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఈ రకంగా వేధింపుతుంది మానస అనే అమ్మాయి. ప్రిన్సిపల్ ఒక్క లేడీ అయినప్పటికీ కూడా అక్కడ అమ్మాయిల్ని వాళ్ళని నడిపించుకునే తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉందనేసి పిల్లలు అయితే చెప్తున్నారు. అండ్ అదేవిధంగా పర్సనల్ అంటే ఇప్పుడు నర్సింగ్ కాలేజ్లో అమ్మాయిలే ఉండడము, అక్కడ హాస్టల్లో కూడా అమ్మాయిలు ఉండడము, వాళ్ళకి సరైన మౌలిక సౌలభ్యాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేని సందర్భంలో అండ్ అట్ ద సేమ్ టైం మాకు నెలసరి వచ్చినప్పటికీ కూడా మాకు సరైన రీతిలో పర్సనల్ కేర్కి కూడా వాటర్ కూడా మాకు అందట్లేదు. చాలా విధాలుగా మేము సఫర్ అవుతున్నాము. అట్ ద సేమ్ టైం అక్కడ ఫుడ్ కానీ అండ్ పడుకోవడానికి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మాకు దొరకట్లేదు. మానస వల్ల మేము చాలా మానసికంగాను కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అండ్ దీంతోపాటు మా పేరెంట్స్ కూడా చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. దట్ టు వాళ్ళు రోజువారీ కూలీ పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని తెచ్చి మాకు ఇప్పటివరకు 25,000 ఇలా పే చేశారు. అయినప్పటికీ మాకు ఫీజెస్ కావాలని వేధింపులు చేస్తుండే. దాంతోపాటు క్యాస్ట్ని హైలైట్ చేస్తుండే. క్యాస్ట్ని హైలైట్ చేయడంతో మీరు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ నేను చెప్పినట్టు వినాల్సిందే అనేసి అండ్ ఒకవేళ వాళ్ళకి ఒంట్లో బాగాలేదనేసి ఇంటికి వెళ్ళిన
అయినా సరే రకరకాలుగా వల్గర్గా మాట్లాడడము, అలా ఇలా అని మాట్లాడడం, అసలు నువ్వు కాలేజ్ స్టూడెంటే కాదని చెప్పడము, అనేక రీత్యా అక్కడ పిల్లలైతే భౌతికంగాను మానసికంగా చాలా నలిగిపోయినారు. అండ్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ కేర్ టేకర్ కూడా మనతో పాటు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఈ పిల్లల కోసం కేర్ తీసుకొని మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సైరాబాన్ గారు ఉన్నారు. అసలు ఒక నర్సింగ్ స్కూల్లో నడుస్తున్న అన్యాయాలు, అక్కడ పడుతున్న ఆడబిడ్డలు పడుతున్న బాధలు అవన్నిటికీ స్పందించి ఇప్పటికి ఆల్రెడీ అక్కడ మేము పెద్ద మొత్తంలో స్ట్రైక్ చేశాము. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇది కూడా మాకు రిజల్ట్ కూడా మాకు తెలియట్లేదు, అసలు రావట్లేదు, ఎవరు స్పందించట్లేదు అని ఒకసారి మేడం అయితే మనతో మాట్లాడుతున్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు పిల్లలు ఏ రకంగా, అంటే ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది ఓన్లీ నైటాంగల్ కాలేజ్ మాత్రమేనా, లేకపోతే హైదరాబాద్లో ఇంకా వేరే వేరే కాలేజెస్ ఏమైనా ఉన్నాయా? అవి నోటీసులు ఉన్నాయి కానీ కంప్లైంట్స్ రావాలి కదా మా దగ్గరికి కూడా. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. నేను సైరాబాను, నా పేరు డాక్టర్. నేను ఇంతకుముందు గతంలో 15 సంవత్సరాలు చేశాను డాక్టర్. తర్వాత హ్యూమన్ రైట్స్లోకి వచ్చినాం. చాలా అంటే ఇట్లాంటి అమ్మాయిలు 17వ తారీఖు రోజు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఒక 3 అమ్మాయిలు అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఏంటమ్మా అని చెప్పి నాకు ఆరాపి, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్ మీద వెళ్తుంటే అడిగాను. మేము అంటే సోషల్ కాబట్టి అట్టిగానే అనుమానాలు వస్తాయి కదా, ఏంటి పిల్లలు ఏడుస్తున్నారు అని అంటే, చెరువు దగ్గర నిలబడ్డారు. ఏంటమ్మా అంటే ఏం లేదని ఏడుస్తున్నారు. సరే అని చెప్పితే వాళ్ళు భయపడతారు కదా, కార్ ఆపి ఇట్లా మాట్లాడుతున్నా అలా ఏం లేదు రాండి అని చెప్పేసి తీసుకెళ్ళి ఏంటి అంటే వాళ్ళు జరిగింది చెప్పారు. మేడం ఇట్లా అంటే సరే అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపల్ గారికి కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడితే, మేడం ఇట్లా సంగతి అంటే, ఎవరు వాళ్ళు, ఒక లాంగ్వేజ్ ఒక రకమైన, ఆమె కూడా ఒక ఆమె కూడా ఒకటి ఉండాలి. అసలు ఆడపిల్లలు నైట్లో వచ్చారు, చెరువు దగ్గర ఉన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ 5:30, 6 మధ్యలో, 5:30, 4:30 అట్లా, అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. కలిసిన తర్వాత ఈ అమ్మాయిలతో మాట్లాడి మళ్ళీ తనకి కాల్ చేశాను. ఏంటమ్మా మీరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా? ప్రిన్సిపల్ గారు ఏంటిదంటే, ఏంటి అసలు నువ్వెవరు, ఎవరైతే మాకేంటి, ఎక్కడ కేసు పెడతా, ఏం చేసుకుంటారో చేసుకోండి, సరేనా? ఆడపిల్లల లైఫ్, వాళ్ళ జీవితాలు, వాళ్ళ హక్కులను హరించడానికి అసలు మీరెవరు అని చెప్పేసి నేను కూడా ఆర్గ్యుమెంట్ చేశాను. అసలు ఇప్పుడు కాలేజ్లో వాళ్ళ మన నర్సింగ్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కనిపించట్లేదు అంటే ఆవిడ ఎక్కడ ఎంక్వైరీ చేయలేదా? వాళ్ళ కోసం వాళ్ళకు కాల్ చేయలేదా? అసలు వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళే సందర్భం ఎందుకు వచ్చిందని కూడా ఆమె ఎంక్వైరీ చేయలేదు. ఆమె ఎంక్వైరీ కాదు, అసలు వాళ్ళు కనబడంగానే నేను ఎవరికి చెప్పాలి, ప్రిన్సిపల్కి చెప్పాలి, తర్వాత పేరెంట్ అని వీళ్ళ హాస్టల్ పిల్లలే నాకు అర్థమైపోయింది. అసలు అమ్మ ఏంటిది అని అంటే, మేము ఇట్లా సో 2023లో మేము అడ్మిషన్ తీసుకున్నాము. మాకు అన్ని మాయ మాటలు మోసం పూరితంగా మమ్మల్ని అడ్మిషన్ తీసుకున్నారు. మమ్మల్ని ఒక మనుషుల్లాగా కూడా చూడట్లేదు. అక్కడ మాకు కనీస వసతులు కాదు, కానీ అసలు అక్కడ మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఇంటికి పోతే మీరు చదువుతలేరా అని చెప్పేసి మా పేరెంట్స్ తిడుతున్నారు. ఇక్కడికి వస్తే ఈమె మా దగ్గర మాకు చెప్పడానికి ఒక లెక్చరర్ కానీ ఫ్యాకల్టీ ట్యూటర్ అసలు ఎవరూ లేరు అని చెప్పిస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మంటే పోలీసు వాళ్ళు కూడా కేసు తీసుకోవట్లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్కి ఇట్లాంటి పారామెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఎట్లా అంటే, మేడం మేమేం చెప్పలేము, తర్వాత చెప్తాను, వాళ్ళు అంటే చెప్పలేరు కదా. అయితే అప్పుడు నేను ఒక ఆలోచనకు వచ్చేసి ఏం చేసానంటే, ఇప్పుడు ఈ 3 అమ్మాయిల్ని ఒకరోజు షెల్టర్ ఇచ్చి మా దగ్గర పెట్టుకున్నాం. మేము పెట్టుకుని ఏంటంటే చీకటి అయిపోయింది, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళి 2 అమ్మాయిలు నిజామాబాద్, ఒక ఆమె ఇక్కడ, 4 అమ్మాయిలు వేరే వేరే డిస్ట్రిక్ట్లలో. వాళ్ళు ఏంటంటే దిక్కు తోచని స్థితిలో ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే ఈ ప్రిన్సిపల్ కారణం. వాళ్ళు ఏడుస్తూ రోడ్ల వెంబడి తిరగాల్సిన అవసరం ఏమింది? ఒక 20 ఏళ్ళు లోపు పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. దీనికోసం మాకు ఎంత. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ ర్యాలీ అని చెప్పేసి ఏదో చెప్పి ఎవడో గుంజుకపోయి ఏమైనా చేస్తే అప్పుడు ఎవరు బాధ్యులు దీనికి అని చెప్పేసి నేను 17 శనివారం రోజు, అంటే శుక్రవారం వీళ్ళు నా ఈవినింగ్ కలిస్తే, నేను శనివారం రోజు 17వ తారీఖు మహిళా కమిషన్ దగ్గర తీసుకుపోయి అక్కడ వీళ్ళతో కంప్లైంట్ ఇప్పించేసి, అమ్మ మీరు మీ ఊరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ ఊరికి పంపించేసి నేను పండగకి మేము కూడా ఊరికి వెళ్ళి నేను వచ్చాను. వచ్చినాక పరిస్థితి ఏంటి అని చెప్పేసి, మేడం నేను అక్కడికి వెళ్ళాను, అదొక జైలు కంటే అధ్వానంగా ఉంది. బూత్ బంగ్లా అంటారు, ఒక పాడుబడ్డ బిల్డింగ్, ఒక అరుంధతి మూవీలో ఒక బిల్డింగ్ ఉంటుంది ఎక్కడో ఊరు బయట, అలాంటి బిల్డింగ్లో పిల్లల్ని ఉంచింది. నడి రోడ్డు మీద, పెద్ద మెయిన్ రోడ్డు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి.
నిన్న పిల్లలకు మేము పిల్లలందరూ ధర్నా చేస్తుంటే మళ్ళీ వాళ్ళ కోసం అయ్యో ఈ పిల్లలు మళ్ళీ రోడ్ ఎక్కిందని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మేడం అక్కడ పరిస్థితి ఏంటంటే గేటుకి తాళం వేసింది, పిల్లలు బయట కూర్చున్నారు. అప్పటికే ఫుడ్ వచ్చింది. వాడు ఫుడ్ తీసుకొచ్చిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు అన్నం తీసుకొచ్చినోడు చెత్త కుప్పలు పెట్టిపోయిండు బాక్స్లో. అయితే పిల్లలకి వచ్చేసి అక్కడ పిల్లలకి ఎట్లాంటి రక్షణ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఒక బానిసలాగా వెట్టి చాకిరీ చేసే అమ్మాయిలు ఉంటారు. మనం పుస్తకాలు చదివేవాళ్ళం వెట్టి చాకిరీ. ఇప్పుడు వన్ థింగ్, ఇప్పుడు సహీర్ బన్ గారు మీరు ఒక డాక్టర్గా ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నర్సింగ్ స్కూల్ పలానా స్కూల్ అని తెలిసినప్పుడు ఉమెన్ కమిషనర్ని కూడా మీరు అప్రోచ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆ స్కూల్కి పర్మిషన్ ఉందా లేకపోతే లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేశారా మీరు? అక్కడ ఎంక్వైరీ చేయడానికి ఎవరు లేరు మేడం. కనీసం అక్కడ ఒక ఫ్యాక్టర్ ఎవరైనా ఒకరు వాళ్ళ స్టాప్ ఉంటే కనుక మీ ఏవి మీకున్న మీ పత్రాలు ఏవి, మీది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిదనండి అడిగేవాళ్ళం. అక్కడ ఎవరు పోకుండా గేటుకు తాళం వేశారు. మళ్ళీ తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే నైటింగేల్ అంటే ఒక వ్యవస్థాపక నర్సింగ్ స్టార్టింగ్లో ఫస్ట్ నర్సింగ్ అనే ఆమె ఒక మంచి పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె పేరు పెట్టుకొని యాజ్ పర్ మేము ఒక డాక్టర్స్గా మేము ఎన్నో గాంధీ హాస్పిటల్ కానీ ఎన్నో హాస్పిటల్ విజిట్ మేము కూడా ఇంటర్న్షిప్ చేసాము. ఆ పిల్లల వయసులో మేము చాలా చేసాం కానీ ఇలాంటి అరాచకాలు మేము ఇక్కడ చూడలేదు మేడం. ఇప్పుడు మాత్రం ఈ 20 మంది పిల్లలలో అందులో ఒక్కరికి అన్యాయం జరిగినా కానీ మేము మాత్రం ఊరుకోం మేడం. మీరు ఉమెన్ కమిషనర్కి మీరు అప్రోచ్ అయ్యారు, మరి వాళ్ళపైన ఎటువంటి వీటైతే తీసుకోలేదా? వరకు నోటీస్ అందిందా లేదా? నోటీస్ అంటే నా అడ్రస్కి పెట్టాను. ఇంక ఇప్పటివరకైతే వాళ్ళు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చైర్పర్సన్ లేరు అని చెప్తున్నారు. ఇంకొక 2 రోజులు చూసి మేడం నేనేమనుకుంటున్నా అంటే ఈ 20 మంది పిల్లల తరపు నుంచి నేను హైకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాను మేడం. డైరెక్టర్ దగ్గరికి పిల్లలు వెళ్ళారు, అక్కడ వీళ్ళ గోడు చెప్పుకున్నారు, వినేటోళ్ళు లేరు, పోలీసు వాళ్ళు వినట్లేదు. అసలు ఎట్లా ఇదేంటిది? అసలు నేను ఒక మాఫియాలో పిల్లల్ని చేర్చినారు తెలియక తల్లిదండ్రులకి అని నాకు ఒక అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీలలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇలాంటి ప్రిన్సిపాల్ చేయబట్టి అని నేను అనుకుంటున్నా మేడం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మా లాంటి వాళ్ళు ఇంకా కూడా రావాలి, ఇంకా ఆ పిల్లలకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు సరైన చట్టపరంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం. మీరు ఏం కోరుకుంటున్నారు ఈ పిల్లల తరపున? ఈ పిల్లలకి ఏంది ఇప్పుడు పిల్లలది 1 ఇయర్ భవిష్యత్తు వేస్ట్ అయిపోయింది. ఇప్పటికైనా ఆమె బుద్ధి తెచ్చుకొని వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫీజులు వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణ చెప్పి పంపించేయాలి. అంతేగాని ఆవిడకి ఎటువంటి పనిష్మెంట్ కావాలని కూడా మీరు కోరుకోవట్లేదు. ఇంతమంది జీవితాలు బలి అయినాయి. పిల్లలది భవిష్యత్తు అంటే ఇంకా మిగతా పిల్లలు కూడా బయటకు వస్తున్నారు. ఆమె మీద చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే గ్రౌండ్ మొత్తం తయారు చేశాము. ఇప్పుడు కూడా మేము న్యాయ నిపుణులను సలహాదారులను రిటైర్డ్ జడ్జెస్ని అందరికీ నేను ఇప్పటి వరకు మేము ఒక మీటింగ్లో ఉండి అందరికీ నేను తెలియజేశాను. ఏదున్నా లీగల్గా ఆమె మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ పరిస్థితి ఈరోజు రాలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఆ కాలేజ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అన్నది మాకు అది బయటకు రావాలి. అంటే ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్క లేడీ అన్ని రకాలుగా పిల్లలైతే వేధించారు. ఆమె వెనకాల ఎవరో పెద్ద హ్యాండ్ ఉంది, బిగ్ బాస్ ఎవరో ఉన్నారు. ఆ బిగ్ బాస్ని బయటకు తీయడమే మా లక్ష్యం. ఏంటంటే ఆమె ఎంత ప్రౌడ్ ఆఫ్గా మాట్లాడుతూ ఏం చేసుకుంటే సో వాట్ అంటే నీకే ఇంగ్లీష్ వస్తుందా, మాకు రాదా, మేము రైటింగ్లో సమాధానం చెప్తాం. ఆమె నోటితో చెప్తుంది కదా, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఆవిడకి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కానీ మీతో ఐదర్ ఒకసారి ఉంటే వినిపిస్తారా? అండ్ ఆవిడ ఫోటో కానీ ఏదైనా ఉంటే ఒక్కసారి వినిపించారా? ఆమె పేరెంట్స్ తోటి ఆమె రూడ్గా బిహేవ్ చేయడం ఏంటంటే తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కసారి అయితే అంటే వాళ్ళు మాట్లాడిన తీరు కానీ ఒక్కసారి వాయిస్ రికార్డ్ ఉంటే వినిపించారా? ఎక్కడ పప్పులు ఉడకలేదు, వీళ్ళని ఎవరిని పిలవలే. మేము ఆల్రెడీ లిస్ట్ పెట్టినాం, వాళ్ళు మాత్రమే రావాలి. మరి పిలవనాల పరిస్థితి ఏంటి మేడం? అది మీరు చూసుకోండి అయ్యా. మీరు రోడ్ ఎక్కినప్పుడు తెలియదా? ఎవరు రోడ్ ఎక్కారు సార్? రోడ్ ఎక్కారంటే మరి మీరు చేసిన దానికి రోడ్ ఎక్కారు కదా మేడం. మరి ఇప్పుడు మేము చేసిన దానికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? తప్పు మేమే చేసినాం కదా, గవర్నమెంట్ నిర్ణయం తీసుకొనియండి. అయితే అవును మేడం, మా సర్టిఫికేట్స్ మాకు పడేసేయండి. ఎవరు ఉన్నారు మేడం మీ దగ్గర? మీకు వద్దు అనుకున్నప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చేసేయండి మేడం. నువ్వు అరుస్తుంటే మాత్రం పోలీస్ కేసు పెడతా నీ మీద స్పెషల్ గా. సరే పెట్టండి మేడం, నేను అరుస్తున్నట్టు అనిపిస్తాను, ఆమె కేసు పెట్టండి మేడం. నేనే చెప్తున్నా. పెడతావో పెట్టేసేది, ఇప్పుడు పెట్టేసే. హెరాస్ అయ్యకట్లా ఫోన్ చేసి. మేము అరెస్ట్ చేయట్లేదు మేడం. మీరు అనుకుంటా స్టూడెంట్స్ అందరూ ఇంత మంది ఎండలో నిల్చున్నారు, మీరు కనీసం మీరు రెస్పాండ్ అవ్వండి. మేము ఎవరిని పిలవలేదు బాబు. నువ్వు మొన్న కూడా ఇట్లనే గుర్తుకున్నావు. ఎవరిని మేము పిలవలేదు. ఓన్లీ 10 members 15 members ని పిలిచినాం. స్టూడెంట్స్ ఎందుకు వస్తారంటే ఏమంటున్నాను మేడం, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మేడం. మీరు చెప్పిన నేను చెప్పిన ఆల్రెడీ పోలీసు వాళ్ళకి చెప్పినా, ఆల్రెడీ గవర్నమెంట్ కి రాసినాం.
నానా రీతిగా వాళ్ళని వేధించడం, నానా రకాలుగా వాళ్ళని తిట్టడం, ఈవెన్ పేరెంట్స్ కాల్ చేసి ఏంటండి మా పిల్లల పరిస్థితి ఇలా రోడ్ల మీద ఉన్నారు, ధర్నా చేస్తున్నారు అన్నప్పటికీ కూడా అసలు మీ పప్పులు మాకేం ఉడకవు, అసలు మీరు ఒకవేళ ఇలాంటి ధర్నాలు చేస్తే మీ పైన కూడా మేము ప్రైవేట్గా కంప్లైంట్ పెట్టాల్సి ఉంటుందని పేరెంట్స్ని కూడా బెదిరిస్తున్న తీరైతే అసలు ఇక్కడ చూడడానికి కూడా అసలు చాలా ఇదిగా ఉంది, దారుణంగా ఉంది. ఒక్కసారి అయితే మనం అడుగుదాం, అసలు ఆవిడ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఒక్కటి తీసుకుంటే పిల్లల భవిష్యత్తు రిటర్న్ వస్తుందా, లేకపోతే పిల్లలకి ఏమైనా ఆవిడేమైనా ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది, సో వాళ్ళకి ఏమైనా వేరే ఏమైనా ఆల్టర్నేట్గా ఏదైనా అరేంజ్ చేసి వస్తే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. మేడం చెప్పండి, అసలు ఓన్లీ మీరు సర్టిఫికేట్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తు మళ్ళీ రిటర్న్ వస్తుందా? రిటర్న్ రాదు, కానీ ఇప్పుడు జరిగిన నష్టం అయితే తిరిగి రాదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వేధింపుల నుంచి పిల్లలు బయటపడతారు మేము కోరుకునేది. ఏంటంటే ఇప్పుడు మెంటల్గా పిల్లలు ఏమన్నా టార్చర్ డిప్రెషన్లోకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 7 months 8 months వాళ్ళది అంటే లాస్ అయింది కదా, మరి లాస్ అయినప్పుడు ఆవిడ తరపు నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవును, పిల్లల లాస్ అయింది, లాస్ ఆఫ్ నష్టపరిహారం ఇవ్వాలి, సర్టిఫికెట్లు ఇవ్వాలి, వాళ్ళు కట్టిన ఫీజుకు డబుల్ ఫీజు ఇవ్వాలి. పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, దీనికి ఆమె సమాధానం ఏంటంటే ఆడపిల్లలు ఒక వయసులో ఉన్న పిల్లలు, అది మెహందీపట్నం హైవే సర్కిల్లో ఒక మొత్తం ఎయిర్పోర్ట్ పోయేది మొత్తం అది సెంటర్ ప్లేస్ మసాబ్ ట్యాంక్ ఏరియాలో ఆడపిల్లల్ని నడి బజార్లో పెట్టినట్టు పెట్టింది ఆమె. ఈ ఆడపిల్లలకు ఈమె ఇంత అన్యాయం చేయడానికి, ఇంత వేధింపులకు గురి చేస్తుంది కదా, చట్టపరమైన చర్యలు కంపల్సరీ. ఓన్లీ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వాళ్ళని బయటకు తెచ్చేస్తే మరి వాళ్ళకి నష్టపోయింది వాళ్ళ జీవితము, ఇవన్నీ ఎవరు తీసుకొస్తారని మీరు అని ఓన్లీ నష్టపరిహారం మాత్రమే ఎక్స్పెక్ట్? మేము నష్టపరిహారం కాదు, ఆమెకు బుద్ధి చెప్పాలి. ఇక ముందు ఆ కాలేజీ ఆమెకు కావాల్సింది ఒకటే, ఆ నైటింగేల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి గుర్తింపు రద్దు అయితే అక్కడికి ఎవరు ఆ శిక్ష సరిపోతుంది. అది ఒక హైదరాబాద్లో ఒక తెలంగాణలో కాదు, ఇలాంటి రాక్షసత్వం పైశాచిక ఆనందం పొందే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హైరాబాన్ గారు ఇప్పుడు అమ్మాయిలు ఓన్లీ అంటే ఇంటికి పిలిపించుకుంటున్నారు, నానా చాకరీలు కూడా చేయించుకుంటున్నారు, అంటే ఇదే ఉందా లేకపోతే పర్సనల్గా కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా చాలా ఉంటాయి, అవి కూడా అట్లాంటివేనా? పిల్లలు అక్కడ నిలబడితే మీరు ఈ కాలేజీలో ఎందుకు చదువుతున్నారు, ఈ ఏరియా అంత మంచిది కాదు అని చెప్పేసి కొంతమంది పిల్లల్ని కూడా అక్కడ టార్చర్, ఏంటంటే రోడ్డు మీద ఉంది కదా కాలేజ్, అది అక్కడ వచ్చి వాళ్ళు పోయేవాళ్ళు ర్యాపిడో నుంచి అక్కడ బైక్ దిగిన వాళ్ళు వాళ్ళని కలవడానికి ఎవరో రావడం, ఏదో అసభ్యంగా మాట్లాడడం, ఇట్లాంటివి కూడా జరిగితే వాళ్ళని పట్టించుకుని అక్కడ ఒక వార్డెన్ అంటే ఒకటి హౌస్ అయితే హౌస్ మాస్టర్ అయితే ఉండాలి కదా మేడం, అక్కడ ఒక వార్డెన్ అయితే ఉండాలి, పిల్లల్ని ఎవరు కేర్గా చూస్తారు, అక్కడ వార్డెన్ కూడా లేరు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు, ఒక వాచ్మెన్ లేడు, అక్కడ ఒక సెక్యూరిటీ అనేది లేదు పిల్లలకు, అక్కడ ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి పిల్లలకు వేరే కాలేజీలో మేము వేరే కాలేజీ వాళ్ళని కూడా సీట్లు అడుగుతున్నాం, మంచి కాలేజీలో మేము మా పర్యవేక్షణలో అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి చదువుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన దానికోసం ఆమె బహిరంగంగా తల్లిదండ్రులందరికీ క్షమాపణ చెప్పాలి. చెప్పలేదు నాకేంటిది అసలు అంటే అసలు ఈ వెనుకేముంది, ఈమె పునాదులు మొత్తం తవ్వుతున్నాం మేము. అసలు కాలేజీ 17, 18లో కూడా ఇట్లా జరిగింది, అది కూడా మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మేము పంపిస్తాము. అసలు ఈమె ధైర్యం ఏంది, అసలు మేము మా దగ్గరకు ఒకసారి 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు వీళ్ళు బానిసలు, ఆడపిల్ల అంటే ఈమెకు బానిసలా, చదువుకొని వాళ్ళు దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా రేపటి పౌరులు, మనకు సేవలు చేయడానికి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. అసలు పిల్లల మధ్యలో క్యాస్టిజం ని సృష్టించడం ఏంటండి, అసలు క్యాస్ట్ కోసం కూడా మాట్లాడుతున్నారు. మీ దళితుల దగ్గర పైసలు బాగుంటాయి, ఫీజులు కట్టమంటే చేస్తున్నారు, ఏమో ఒక పిల్లని ఒక దళితుల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎందుకు, అసలు ఆ మాట్లాడడం అది క్రైమ్ అని ఆవిడకి మీద కూడా చట్టపరంగా SC ST అట్రాసిటీ కేసు కూడా మేము చేయాలని చేయాలి, ఆల్రెడీ పిటిషన్ ఇచ్చాము కూడా, దాని మీద కమిషన్ వేయాలి. అసలు పిల్లలను డబ్బు అల్ట్రాసిటీ కేసు అని పెడితే డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు, మరి ఈ పిల్లల విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? 2017 నుంచి మేడం, ఇప్పటి నుంచి కాదు అది, గతంలో కూడా పిల్లలు ఇట్లనే రోడ్ల మీద పరుగులు తీశారు, మళ్ళీ అప్పుడు అయిపోయింది అని అంటే మళ్ళీ మంచిగా ఉంది కావచ్చు అంటే మళ్ళీ కూడా ఇదే రిపీట్ అయింది. మరి దీని మీద మేము జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్తాం మేడం, చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము అంగీకరిస్తాం, కానీ పిల్లల భవిష్యత్తు పాడైతుంది కాబట్టి దీనికి మాత్రం మేము సహించము, ఆ పిల్లల్ని మేము రక్షించుకుంటాం. సర్టిఫికెట్లు ఆమె ఎలా తీసుకొచ్చి ఇయ్యేది, వాళ్ళ ఫీజులు వాళ్ళకి ఎట్లా ఇయ్యేదో దానికోసం కూడా ఫైట్ చేస్తాం. ఈ కాలేజ్లో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, మీ దృష్టికి ఎంతమంది అమ్మాయిలు? నా దృష్టికి 20 మంది అమ్మాయిలు వచ్చిండ్రు, నిన్న కూడా కలిసిన ఫస్ట్ ఇయర్లు ఉన్నారు. ఇప్పుడు 3 years కంప్లీట్గా ఉంటుంది, 3 to 4 years ఇంటర్న్షిప్ తోటి, మరి అంతమంది సీనియర్స్ కూడా ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఫెయిల్ అయిపోయిండ్రు మేడం, 50 మందికి 7 పాస్ అయిందట. పిల్లలకు చదువు చెప్పకపోతే ఇక్కడ వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి
మీరే చదువుకోండి అంటే వాళ్ళు అవే చదువుకొని అవే రాస్తున్నారు. అక్కడ లెక్చరర్ లేరు, ఒక వార్డెన్ లేదు, ఏం లేదు, ఏం చదువు చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఒక డాక్టర్ అంటే మీరు అన్ని 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేట అట్ ద సేమ్ టైం మీకు జిఎన్ఎం కోర్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫండమెంటల్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అండ్ అనాటమీ ఉంటుంది. మరి ఇన్ని సబ్జెక్టులు కూడా ఒక్కొక్కటికి కూడా ఒక్కొక్కరు లెక్చరర్స్ ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా ఆమె నర్సింగ్ కాలేజ్ ఏం నడుపుతుంది, లేకపోతే క్లాసెస్ కూడా ఆవిడ ఒక్కతే నడుపుతుంది, అండ్ హాస్టల్ ఇవన్నీ ఒకే లేడీ ఎలాగ హ్యాండిల్ చేయబోతున్నారు? లేదు మేడం, నేను ఒకటే అనుకుంటున్నా మేడం, ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నామా? పచ్చిగా నేను చెప్తున్నాను. అక్కడ జరిగేది అదే. ఒక బిల్డింగ్, మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దాంట్లో ఫైర్ కావాలి, అక్కడ కింద నీట్గా ఉండాలి, మొత్తం గుంతలు పురుగులు రావడము, ఈ పిల్లలే టాయిలెట్లు కడుక్కోవడము, ఈ పిల్లలే ఊడ్చుకోవడము, అన్ని వీళ్ళు చేసుకోవడం. అక్కడ వాటర్ బకెట్లతో తెచ్చుకుంటున్నారు. నిన్న సీనియర్ పిల్లలు చూసాం మేము. అదొక వీడియో తీయమంటే తీయాలి. అసలు అది కూడా ఉండాలి కంపల్సరీ. చదువుకొని పంపించింది కదా తల్లిదండ్రులు, ఆమెకు పని చేయడం కాదు కదా. మరి వీళ్ళు ఇచ్చిన ఫీజులు అనేవి పోతున్నాయి. ఇప్పుడు ఫీజు రిమెంబర్స్ ఒక్కొక్కరికి ₹1,00,000 పడతాయి, అవి కూడా ఆమెకే కదా. ఇప్పుడు ఒకవేళ అది ఎయిడెడ్ అయ్యి ఉంటే కాలేజ్, దానికోసం చాలా మంది ఎంక్వైరీ చేసేటోళ్ళు, చాలా మంది ఎంక్వైరీ వచ్చేవాళ్ళు, అండ్ అక్కడ నడుస్తున్న దౌర్జన్యం కానీ అన్యాయం కానీ అన్నీ బయటపడేది. అసలు దానికి పర్మిషన్ లేదేమో. హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు వచ్చి కార్పొరేట్ కాలేజీలు ప్రశ్నించడానికి పోయిన వాళ్ళని కూడా కొట్టడం జరుగుతుంది. ఇదైతే నేను మొన్న కూడా ఒకటి విన్నాను, ఒక మన జర్నలిస్ట్ ఒక కెమెరామెన్ కూడా కొట్టారు. దానికోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఎక్కడో రాజస్థాన్ నుంచి ఎక్కడో ఆంధ్రోడు వచ్చి ఇక్కడ మేము మంచి సంపాదించుకున్న మా తెలంగాణలో మనం సంపాదించుకున్న పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తున్నారు. దీనికోసం కూడా మళ్ళీ మేము పోరాటం. కాలేజ్లో కూడా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ విషయం కూడా తెలిసింది. అక్కడ జరిగిందే మళ్ళీ ఇక్కడ జరిగితే రేపు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం. ఇప్పుడు మీరు మంచి పాయింట్ చెప్పారు. అంటే నార్మల్గా ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది అమ్మాయిలు ఎవరైనా సూసైడ్ దాకా ఏమైనా వెళ్ళారా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? సూసైడ్ దాకంటే ఇప్పుడు వీళ్ళనే కాపాడాం కదా మేము మేడం. అంటే వీళ్ళు వెళ్ళింది ఆ రోజు 5:30కి వెళ్ళింది కూడా వాళ్ళు అసలు ఉండకూడదని దీంట్లో వెళ్ళారు. అటు పేరెంట్స్కి చెప్పుకోలేక ఇటు వీళ్ళతో కూడా రానియదు కదా. ఈమె గేటుకు తాళం వేసుకుంది కదా. ఇంకా గేటుకు తాళం వేసుకున్నాక పిల్లలు ఉంటేంది పోతుంది, వాళ్ళు ఎక్కడ పోతే ఎందుకు అసలు? అయితే ఇక్కడ కార్పొరేట్ కాలేజీల పైశాచికత్వం మేడం చాలా ఉంది. ఇక్కడ ఒక శ్రీ చైతన్య కానీ నారాయణ కాలేజీలో కూడా చాలా వరకు లాస్ట్ ఇయర్ అప్పుడప్పుడు పిల్లలు కూడా చనిపోయారు. మెంటల్ టార్చర్. చదువుకున్న పిల్లలు, ఎక్కువ చదువుకున్న పిల్లల్ని అక్కడ వేస్తారు. ఇంకా చదవాలని ఈ చదువుకున్న పిల్లలు చదువురాని పిల్లలకు చెప్తారు. అక్కడ ఆ టార్చర్ వేధింపులు భరించలేక తల్లిదండ్రులు లక్షల్లో ఫీజు కడతారు. మేము ఇంటికి పోయి మేము ఏం చెప్పుకోవాలని చెప్పేసి చెప్పుకోలేక పిల్లలు చనిపోతున్నారు. విద్యార్థి పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? యాజ్ అ డాక్టర్గా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అలాంటి పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్తారు? అయితే పిల్లలకు నచ్చిన చదువు చెప్పించాలి ఫస్ట్. అయితే పిల్లలు ఏది కోరుకుంటారు వాళ్ళకు ఇష్టం. మీరు పేరెంట్స్కి చెప్తున్నారు, బిఫోర్ పిల్లలకి చెప్తే బాగుంటుంది. బిఫోర్ పిల్లలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, ధైర్యంగా ఉండాలి. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం పాస్ అవుతారు. సబ్జెక్టులు పోతే ప్రాణం పోతే ఒకసారి మన మనిషి జీవితం ఒకసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అది ఏదైనా సరే కానీ ధైర్యంగా కొట్లాడాలి. అక్కడ స్కూల్లో ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు తెలియజేయాలి. లేకుంటే మా లాంటి స్వచ్ఛంద సమస్యలకి చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు సమస్యలు అంటే చాలామంది పిల్లల్ని ఆడపిల్లల్ని సెక్షువల్గా కూడా చాలా హరాస్ చేస్తుంటారు. ఆ విషయాలన్నీ తెలియదు. చిన్న చిన్న పిల్లలని కూడా చూడరు టీచర్స్. ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా బయట వస్తున్నాయి సొసైటీలో. సో ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వీళ్ళ విషయంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇక్కడ ఇప్పుడు ఈ నర్సింగ్ కాలేజ్ కాకుండా ఇంతకుముందు గతంలో వేరే ఇక్కడ జరిగితే అక్కడ మాత్రం మేము వెళ్ళి మా పని ఏందో మేము చేసి చూపెట్టి అక్కడి నుంచి ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించేసాం మేడం. చూసాం, కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఏ కాలేజీలో కూడా వాళ్ళని తీసుకోకుండా చేసాం. సొసైటీలో ఇప్పుడు ఆ పిల్లల్ని ఇట్లా చేశారు కాబట్టి ఆ పిల్లల కంటే దీనమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా అది కూడా చూస్తున్నాం మేడం. ఎందుకంటే మెయిన్ తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయాలి. పిల్లలు కూడా ఆధైర్యపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే చావు సమస్యకు పరిష్కారం కాదు, ఎదురెళ్ళి పోరాడాలి. పోరాటం నేర్చుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ పోరాటం. మొత్తానికైతే నైట్ యాంగిల్ స్కూల్, నర్సింగ్ స్కూల్ మానసకి మీరు చెప్పే గుణపాఠం ఏంటి? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ కాల్ చేసి అమ్మాయిలకు మంచి హాస్టల్ వసతి, ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా నడుస్తుంది కదా, వాళ్ళకు నాణ్యమంగా ఇప్పుడున్న కాలేజ్ షిఫ్ట్ చేయాలి. అక్కడి నుంచి ఏదైతే అది బూత్ బంగ్లా ఉంది, ఆ జైలు లాగా ఉంది, ఆ పిల్లలకు అక్కడ ఒక్కొక్కసారి తిండి పెడతారు, ఒక్కొక్కసారి పెట్టారు. ఆ పిల్లలు రోడ్ల మీద నానా రకాల యాతన పడుతున్నారు. ఆ పిల్లలకు రక్షణ కల్పించాలి. ఆమె ఏ తప్పులైతున్నాయో ఆ తప్పులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వీళ్ళకి ఏదైతే జరిగిందో చేయాలి. లేని పక్షంలో మేము ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం మేడం, లీగల్ యాక్షన్.
ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. దీనికి ఉమెన్ కమిషన్ కానీ ఉమెన్ సేఫ్టీని అప్రోచ్ కాలేదా ఆడపిల్లల విషయంలో? మహిళా కమిషన్కి వెళ్ళాం కదా మేడం, డైరెక్ట్ కమిషన్కి వెళ్ళాను నేను. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, అక్కడికి ఇక్కడికి తిరిగి టైం వేస్ట్ ఎక్కడ చేసుకుంటారు. పోయింది ఉమెన్ సేఫ్టీ? తెలంగాణ ఉమెన్ సేఫ్టీ మీరు కమిషన్నే అప్రోచ్ అయ్యారంటారు, కానీ ఇప్పటికీ కూడా పిల్లలు ఇలాగే ఉన్నారు, వాళ్ళ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు ఇప్పుడు. సమస్య పరిష్కారం కాలేదు అంటే దానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సరైన పద్ధతిలో సరైన టీచర్స్ని, సరైన సిబ్బందిని పెట్టి, సరైన ఎవరైతే ఉన్నారో పై అధికారులు పోలీసుల దగ్గరికి వెళ్తే ఆయన నా చేతులు ఎత్తేసి చాలా జరుగుతుంది మేడం, మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. డైరెక్టర్ దగ్గరికి కూడా అమ్మాయిలు వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. మరి ఏం చేయాలి? ఇప్పటికైనా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, ఇలాంటి కాలేజీలో గుర్తింపు రద్దు చేయాలి. నిర్లక్ష్యం అయితే ఎక్కడైతే జరుగుందో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఒకటే, ఆడపిల్లలకు రక్షణ ఇంకా మీరు కల్పించాలి. ఏదో ఉమెన్ వింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలకు న్యాయం జరగట్లేదు, ఆడపిల్లల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఇలాంటి ప్రిన్సిపల్ చేయబట్టి స్టూడెంట్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీలని మీరు వెంటనే గుర్తింపు రద్దు చేసి మా పిల్లలకు, తెలంగాణలో ఉన్న మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ అసలు అక్కడ ఉన్న మోసపూరితంగా అని చెప్పేసి అక్కడ ఇంత జరుగుతుంది, వెట్టి చాకరీ చేస్తున్నారు, అమ్మాయిలను కులం పేరుతో దూషిస్తున్నారని పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇలాంటి దృష్ట శిక్షణ ఉన్న కాలేజీలను మీరు రద్దు చేసి అమ్మాయిలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రేవంత్ సార్, మేము కోరుకునేది ఏంటంటే నైటింగేల్ మేదీపట్నంలో కాలేజ్ ఉన్నది, ఎలాగైనా సరే దాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నాం. దాన్ని మొత్తం సీల్ చేయాలని మీ దృష్టికి మేము ఇంత దూరం దాకా వచ్చినాం సార్. కొంచెం మీరు మాకు తొందరగా రెస్పాండ్ చేయండి సార్, ఎందుకంటే మాది 1 year లాస్ అయింది. ఇప్పుడు కూడా మా సర్టిఫికేట్ లేకపోతే ఇంకా స్టడీ వేస్ట్ అవుతుంది. మరి సర్టిఫికేట్లు పెట్టుకొని ఏం చేస్తుంది ఆమె అక్కడ? ఇలాంటివి ఇంకా ఎంతమంది ఉన్నామంటే కేవలం మేము మాత్రమే రాగలిగినాం ఇంత దూరం, మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు సార్. దయచేసి మీరు ఎలాగైనా ఈ విషయాన్ని మీరు తొందరగా గుర్తించి మాకు కొంచెం ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆ సర్టిఫికేట్స్ మాకైతే కావాలి సార్, ప్లీజ్ సార్. రేవంత్ అన్న, నేను నీకు ఒక చెల్లి లేక నేను అడుగుతున్నా అన్న, నా సర్టిఫికేట్స్ నాకు కావాలన్నా. నాకు ఆ కాలేజ్ మొత్తం సీల్ చేసేసేయండి. మాకు ఆ మేడం వద్దు, ఏం వద్దు, మాకు సర్టిఫికేట్స్ కావాలి. నాకు నాలాంటి నీకు చెల్లెలు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్న. నీకు ఒకటే అడుగుతున్నా, ఆ కాలేజ్ సీల్ చేసేసేయండి, మొత్తం క్లోజ్ చేసేసి మా సర్టిఫికేట్స్ మాకు ఇప్పియండి అన్న, ప్లీజ్. స్కూల్ పిల్లలైతే ఇలాగా సీఎం గారికి విన్నపం చేసుకుంటున్నారు. అసలు ఉమెన్ సేఫ్టీని అప్రోచ్ అయ్యాము, ఉమెన్ కమిషన్కి అప్రోచ్ అయ్యాము, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యాము. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎక్కడ కూడా యాక్షన్ అయితే మాకు దొరకట్లేదు. అసలు ఒక్కరే ఫైట్ చేస్తున్నాము. అండ్ మా సర్టిఫికేట్ పెట్టుకోండి అండ్ ఫీజెస్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఏమైనా అడిగితే వల్గర్గా తిడుతున్నారు. మాకు అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా మాకు లేదు. హాస్టల్లో ఉండామన్నా సరే హాస్టల్లో కూడా తాగడానికి కూడా నీళ్ళు లేవు, స్నానం చేసుకోవడానికి నీళ్ళు లేవు, ఫుడ్ కూడా సరిగా పెట్టట్లే, చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ఇంకా స్కూల్కి వెళ్దామంటే అక్కడ టీచర్సే లేరు, అసలు లెక్చరర్స్ కూడా లేరు. మాకు ఎటువంటి ఫీజు కట్టి కాలేజ్కి వెళ్ళిన ఫీల్ కూడా అక్కడ మాకు తెలియట్లేదు. అసలు బయటికి వెళ్దామా, ఇక్కడ ఉందామా, ఇంకా ఇంటికి వెళ్తే ఇంట్లో తల్లిదండ్రులు ఫీజు కట్టాము మీకు కూలి పని చేసి, మేము బయటకు వస్తే అసలు ఇంత మీకు చదివిస్తున్నా సరే మీరు చదువుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నారని క్వశ్చన్స్ అడుగుతున్న పిల్లలు అయితే సూసైడ్కి కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పరిణామాలన్నీ పిల్లలు చాలా తెలంగాణలో ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని పిల్లలు అయితే కోరుకుంటున్నారు. ఓట్ స్టూడియో.